తులారాశి. ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వాళ్ళకి ఊహించినటువంటి కొన్ని అవకాశాలు అనూహ్యంగా మీరు ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ ఏదైనా కొన్ని మీరు ఆనందించే విధంగా, మీరు పరిపూర్ణంగా సంతోషించే విధంగా, కుటుంబం అంతా కూడా చక్కని ఆనందించే విధంగా కొన్ని పరిణామాలు ఏర్పడవచ్చు. అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. ఇంకా అంతేకాకుండా సంవత్సరంలో దాదాపుగా ఇంట్లో ఏదైనా గృహంలో శుభకార్యాచరణ కానీ లేదా తమ సంతానానికి ఏదైనా విశేషమైనటువంటి కార్యం కోసం కానీ మీరు కొంత ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. నూతన గృహ నిర్మాణం కోసం ఏదైనా స్థలాన్ని కొనుగోలు చేయటమో లేదా నూతన గృహ నిర్మాణం ఆరంభం చేయటమో ఇది కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా ఈ సంవత్సరం మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా తమ యొక్క జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రధానంగా ఏదైనా ఉద్యోగమో లేదా వాళ్ళ యొక్క స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూలత ఉంది. కానీ కనిష్ట సంతానం విషయంలోనే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మీకు ఒక విషయం తెలుస్తుంది, బయట జరిగే విషయం మరొకటి. ఈ విధమైనటువంటి ఒక సంఘర్షణ మాత్రం మీలో ఏర్పడవచ్చును. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా సఫలమయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. మీరు అనుకున్నట్టు సాధించే విధంగా దిశగా ముందుకెళ్ళండి. చక్కని ఫలితాలు కనపడతాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు కానీ సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ప్రతిరోజు చక్కగా పారాయణం చేయండి. దానికి తోడుగా రాహుగ్రహ ధ్యాన శ్లోకాన్ని అలాగే శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. కులదేవతను పూజించడం మాత్రం మానకూడదు. దానికి తోడుగా ఉసిరి చెట్టును పెంచండి, పోషించండి, నాటండి, దాన్ని సంరక్షించండి. విశేష ఫలితాన్ని మీరు పొందండి.